మనకి మెడకి ముందు భాగంలో బటర్ఫ్లై షేప్లో థైరాయిడ్ అనే గ్రంథం ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టు ఈ థైరాయిడ్ గ్రంథం నుంచి T3 మరియు T4 హార్మోన్స్ ఉత్పత్తి అవడం జరుగుతుంది. ఈ థైరాయిడ్ యొక్క గ్రంథి TSH అనే పిట్యూటరీ గ్రంథం నుంచి వచ్చే హార్మోన్ యొక్క ప్రభావం వల్ల పనిచేయడం జరుగుతుంది. అందరికీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేది క్రమంగా ఉండాలి, సమానంగా ఉండాలి. ఎవరెవరికి థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేస్తుందో వాళ్ళకి హైపర్ థైరాయిడిజం అనే కండిషన్ ఉందని చెప్తాము. అదేవిధంగా చాలా వరకు ఎక్కువ శాతం మందికి థైరాయిడ్ గ్రంథి అనేది కొంచెం తక్కువగా పనిచేస్తుంది. దాన్నే మనం క్లినికలీ హైపోథైరాయిడిజం అని చెప్తాం. సో ఈ హైపర్ మరియు హైపోథైరాయిడిజం వల్ల అనేక రిప్రొడక్టివ్ సమస్యలు మరి విధంగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా తరచూ చూస్తూ ఉంటాం. సో ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ అంటే 15 to 45 years ఆ వయసులో ఉన్న వాళ్ళకి నెలసరి క్రమంగా ఉండాలన్నా, ఓవులేషన్ అంటే ప్రతి నెల ఎగ్ ప్రొడక్షన్ అనేది కరెక్ట్గా ఉండాలన్నా, ఫర్టిలిటీ సమస్యలు ఎలాంటివి ఉండకుండా ఉండాలన్నా ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేది క్రమంగా పనిచేస్తూ ఉండాలి. ఎవరెవరికి హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్నారో వాళ్ళు ఈ నెలసరి యొక్క సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. వీటితో పాటు ఎగ్ ప్రొడక్షన్ మీద కూడా ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఆడవాళ్ళలో ఫర్టిలిటీ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకి మనం హైపో కానీ హైపర్ థైరాయిడిజం కానీ డిటెక్ట్ చేసి దాన్ని మనం ట్రీట్ చేయగలిగితే వాళ్ళలో యొక్క రిప్రొడక్టివ్ ఇష్యూస్ మనము సాల్వ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా మగవాళ్ళలో కూడా స్పర్మ్ క్వాలిటీకి థైరాయిడ్ హార్మోన్స్ అనేది చాలా దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న మగవాళ్ళలో సెమెన్ అనాలిసిస్ మనం చేయగలిగితే స్పర్మ్ యొక్క మొటిలిటీ మరియు స్పర్మ్ యొక్క క్వాలిటీ ఎఫెక్ట్ అవడం జరుగుతుంది. దీనివల్ల తరచూ ఇన్ఫర్టిలిటీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. మనం ఎప్పుడు హైపర్ థైరాయిడిజం కానీ హైపోథైరాయిడిజం కానీ మనం కరెక్ట్ విధంగా ట్రీట్ చేయగలిగితే థైరాక్సిన్ లెవెల్స్ బాడీలో సమానంగా ఉండి వాళ్ళ యొక్క స్పర్మ్ యొక్క క్వాలిటీ మరియు మర్టిలిటీ పెంచి ఇన్ఫర్టిలిటీ సమస్యలు తగ్గించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది.